హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. ఇదైతే అవంతిపురం అండి, శ్రీనివాస కళ్యాణం. చూడండి, ఇదైతే సరస్వతి దేవి గుడి అండి. ఇది నిన్న శుక్రవారం రోజు జరిగిన వసంత పంచమి రోజు అండి. ఎంత జనాలు వచ్చిరండి, అంత జనాలు వచ్చిరండి. మాది అవంతిపురం దగ్గరనే అండి మా ఊరు. అయితే అవంతిపురం టెంపుల్కి అయితే వెళ్ళాను. చూడండి, అసలు బాబా మస్తు జనాలండి. ఎక్కడ చూసినా జనాలే, ఇక్కడ జనాలే. శ్రీవారి దర్శనం కళ్యాణం కాడ జనాలే. ఫుల్ జనాలు అంటే ఫుల్ జనాలు వచ్చిరండి. అసలు ఫొటోస్ వీడియోస్ దిగడానికి కూడా వీలు లేకుండా అంత జనాలు అయితే వచ్చిర్రు. ఇక ఇదైతే గుడి. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలికి అయితే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. లోపల చూడండి ఎంత జనాలు ఉన్నారో. అసలుకి అబ్బా, ఒక్క నిమిషంలోనే ఎంత జనాలు అసలుకి. చూడండి, అక్షరాభ్యాసం చాలా అంటే చాలా మంది చేయించారు ఆ రోజు. ఎవరైనా సరే అవంతిపురంలో అక్షరాభ్యాసం చేయించుకుంటే ఇక ఫుల్ జనాలు అంటే ఫుల్ జనాలు వచ్చారు. ఈ గుండు బాస్ నేనేనమాట. గుండు చేయించుకున్నా ఆ శ్రీనివాస తిరుపతిలోనే. నాకు గుండు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు గుండు బాగోదని వీడియో ముందుకి ఫేస్ అయితే చూపించలేకపోతున్నా, కానీ మొక్కుకున్నప్పుడు ఆ మొక్కులు మాత్రం తీర్చడం అస్సలు మర్చిపోవద్దు. అసలు మొక్కకున్నా తిరుపతి పోతే గుండు చేయించుకోవాలనిపిస్తుంది తెలుసా. 100% తిరుపతి వెళ్తే ఎవరికైనా గుండు చేయించుకోవాలనిపిస్తుంది. అది ఎందుకో తెలీదు. నాకైతే మొక్కుందని చేయించుకున్నాను. ఇక ఇక్కడైతే అన్నాలు తినేవాళ్ళు అన్నం తింటారు. అక్కడ గుళ్ళో దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటారు. అక్కడ కళ్యాణం చూసేటోళ్ళు కళ్యాణం చూస్తారు. ఇంతమంది జనం ఎలా వచ్చిర్రు అంటే ఇంతమంది జనం వస్తారు అనుకోలేదు అసలుకి. కళ్యాణం దగ్గర కూడా 1,00,000 మంది దాకా కూర్చొని ఉంటారు. అంత జనాలు వచ్చిర్రు. ఇదైతే గుళ్ళోకి వెళ్ళడానికి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. గుళ్ళోకి వెళ్ళాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అయితే గుళ్ళోకి వెళ్ళాలి. నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గుళ్ళోకి అయితే వెళ్ళాను. మినిమం ఒక ½ an hour గంట పట్టింది లోపలికి వెళ్ళడానికి. నెట్టుకొని అమ్మమ్మ. ఈ ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ వచ్చిన కాంచి లేడీస్కి విలువ లేకుండా పోతుంది. ఏడికి పోయినా లేడీస్ ఫ్రీ బస్ వచ్చింది కదా అంటారు. వీళ్ళకే అన్ని ఫ్రీ అంటారు. కారెడ్డాలు ఆడుతురు ఫ్రెండ్స్. కానీ ఫ్రీ బస్ ఎక్కడం వల్ల నెట్టుకొని ఎలా ఎక్కుతుర్రు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తురు మా అక్కలు చెల్లెళ్ళు ఫ్రీ బస్ ఉందని. ఇక అన్నదానం అయితే అన్నం తిన్నాం. చూడండి, మంచిగా పప్పు, టమాటా కూర, వంకాయ, పులిహోర, పాయసం అన్నీ అయితే పెట్టారు ఫ్రెండ్స్. 1:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఆకలి అవుతుంది అని అన్నం అయితే తినేసినాం. ముందు అన్నం తిన్న తర్వాత ఇంక ఇక్కడికైతే వచ్చినాం. చూడండి ఎంతమంది జనాలు కూర్చోరో. అన్నిట్లో ఫస్ట్ లేడీసే కదా. పూజల్లో కూడా ఎక్కువ లేడీసే ఉన్నారు చూడండి. అసలుకి ఫుల్ జనాలు అంటే ఫుల్ జనాలు వచ్చారు. ఇక ఎంతమంది జనాలు అంటే చెప్పలేనంత జనాలు వచ్చారు. చూడండి, మీ కళ్ళతో చూసి మంచిగా దండం పెట్టుకోండి. ఈరోజైతే నా బర్త్డే అనమాట. నా బర్త్డే ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ నా బర్త్డే అనమాట. నా బర్త్డే రోజు శ్రీనివాస కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అసలు వెళ్ళాను అనుకున్న గుడికి, కానీ బాగానే ఆ దేవుడు నన్ను పిలిపించుకుండు. నేను ఇంకా షాప్ కూడా తీసి ఇక గుడికి వెళ్ళనులే అని అనుకొని షాపు తీసి ఇక లోపలికైతే వచ్చినాం అనమాట. ఇక షాప్లోనే ఉన్నా. 12:30కి స్టార్ట్ 11:30కి స్టార్ట్ అయింది. ఇక మా కృష్ణులు ఉండి ఇక గుడికి పోదండ్రా అని ఫోన్ చేస్తే మళ్ళీ షాప్ క్లోజ్ చేసి వెళ్ళాను. ఇప్పుడైతే అక్షంతలు అయితే అందరు తీసుకుంటారు అనమాట. శ్రీనివాస కళ్యాణం అక్షంతలు అందరికీ కొంచెం అయితే ఇచ్చిండు అయ్యగారు. ఇక అందరం అక్షంతలు తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ జనాలు అయితే అబ్బా, ఇప్పుడు గుట్ట అయితే దిగాలి కిందికి. చాలా దూరమే నడవాలి. ఇంకా కింది దాకా ఏమైనా కొనుక్కోవాలంటే కింది దాకా నడవాలి. ఇంటికి వెళ్ళాల్సింది కూడా అటే కాబట్టి ఇక ఇదైతే గుట్ట బిచ్చి దిగాలి.
ఇక చాలా అంటే చాలా షాప్స్ కూడా పడ్డాయి ఫ్రెండ్స్, బొమ్మల షాపులు, మిఠాయిలు, ఐస్ క్రీమ్స్, ఇంకా చాలా అంటే చాలా షాప్స్ కూడా పడ్డాయి. ఆ షాప్స్ కూడా నేను చూపిస్తా చూడండి. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రండి. ఇక్కడ అక్షరాభ్యాసం చాలా చక్కగా బాగా చేస్తారు ఫ్రెండ్స్. చాలా ఫేమస్ అక్షరాభ్యాసం చేయడంలో. మీరు వీలుంటే అక్షరాభ్యాసం చేసుకోవడానికి అవంతిపురం సరస్వతీదేవి గుడికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకోండి. బాసర తర్వాత ఇక్కడే ఉంటుంది ఫేమస్ గుడి. ఫస్ట్ బాసర తర్వాత ఇక్కడ అవంతిపురంలో మంచిగా చేస్తారు, నెంబర్ 1 చేస్తారు. పెద్ద గుడి అయితే ఉంది అవంతిపురంలో. ఆ రోజైతే చాలామంది చేయించుకుర్రు. మా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బర్త్డే సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్. నా సెలబ్రేషన్ ఆ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టిన, మంచిగా గోత్రనామాలు చదివించుకున్నా, మంచిగా ఇక పూజ అయితే చేయించుకున్నా. ఇంకా అదే నా బర్త్డే సెలబ్రేషన్. మంచిగా దేవుడు సన్నిధిలో అయితే ఆ రోజు మొత్తం అయితే గడిపేసిన అనుకోండి. ఇక ఆ రోజు మొత్తం దేవుడి దగ్గరనే ఉన్నా ప్రశాంతంగా. ఇక 3 అవుతుంది, ఇక ఇంటికి వెళ్ళాలని ఇంటికైతే వచ్చేసి మళ్ళీ షాప్ తీయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే January 26 ఉంది కదా, అందుకే షాప్ తీయాలని ఇక తొందరగా అయితే ఇంటికి వచ్చేసి షాప్ అయితే తీసాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అవంతిపురం వీలుంటే ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోండి.